నెత్తి మీద కిరీటం చేతిలో కత్తి ఉన్నంత మాత్రాన అంతా రాజులైపోరు. నిజమైన రాజు అంటే యుద్ధాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి, పరిపాలనా దక్షత ఉండాలి, రాజధర్మంతో పాటు రణధర్మంలోనూ ప్రవీణుడై ఉండాలి. సరిగ్గా అలాంటి లక్షణాలు ఉన్నవాడే 16వ శతాబ్దం నాటి సింధు రాజు. ఇతను యుద్ధ రంగంలో ఆరితేరిన మనిషి. యుద్ధం అనగానే సాధారణంగా సైనికుల్ని ముందు వరుసలో నిలబెడతారు. కానీ ఈ రాజు మాత్రం తానే ముందు వరుసలో నిలబడి సైనికులపై తలపడతాడు. ఇది ఈ రాజు ప్రత్యేకత. శత్రువులని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం, రాజ్యాన్ని మేధస్సుతో పరిపాలించిన ఘనత ఈ రాజు సొంతం. చరిత్రలోనే శక్తివంతమైన ఈ పాలకుడు అనేక యుద్ధాలు గెలిచాడు. అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు సంపాదించాడు. అవన్నీ ఒక ఖజానాలో దాచేవాడు. కానీ ఒకరోజు రాత్రి ఆ నిధి మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. అంతు చిక్కని ఈ రహస్యం గురించి తెలియాలంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. క్రీస్తు శకం 16వ శతాబ్దం. సింధు రాజు దగ్గర అపారమైన ధన సంపద ఉండేది. ఇది ఎంత అంటే ఒక రాజ్యం సుమారు 100 ఏళ్ల పాటు కూర్చుని తినే అంత అని చరిత్రకారులు చెబుతుంటారు. స్వతహాగా యోధుడు, వ్యూహకర్త అయిన ఈ రాజు తన తెలివితేటలు, ధైర్యం ఉపయోగించి యుద్ధాల్లో పాల్గొనేవాడు. గెలుపు సాధించిన వెంటనే శత్రువుల దగ్గర నుంచి బంగారం, వజ్రాలు, రత్నాలు రాసులుగా తెచ్చి తన ఖజానాలో నింపటం ఇతని హాబీ. ఈ ట్రెజరీకి ఇనుప తలుపులు, లోపలికి చేరుకోవటానికి రహస్య దారులు ఉండేవి. దీని చుట్టూ బలాఢ్యులైన కాపలాదారుల్ని నియమించేవాడు. ఎంత చేసినప్పటికీ ఒక దురదృష్టకర సమయాన సింధురాజు కోట శత్రువుల దాడికి గురైంది. రాజ్యం సంగతి ఎలా ఉన్నా తను సంపాదించిన నిధులు కాపాడుకోవాలన్న తపన సింధురాజుకు కలిగింది. వెంటనే రహస్య సమావేశం ఏర్పాటు చేసి మంత్రులతో మంతనాలు జరిపాడు. కానీ అప్పటికే చేయి జారిపోయింది. ఎప్పుడూ మూసి ఉండే ట్రెజరీ తలుపులు తెల్లారే సరికల్లా తెరుచుకుని కనిపించాయి. రక్తం ధారబోసి ప్రాణాలు పణంగా పెట్టి సంపాదించిన బంగారం, వజ్రాలు, రత్నాలు మాయమైపోయాయి. ఎలా జరిగింది ఇది? దోపిడీకి పాల్పడింది ఎవరు? అంతు పట్టని రహస్యం. కోట గూఢచారులు సైతం ఛేదించలేని మిస్టరీ. ట్రెజరీ దగ్గర ఏవో మంత్రాలు, తంత్రాలు వినిపించాయి. దగ్గరికి వెళ్ళగానే ఆ శబ్దాలు కాస్త మాయమైపోయాయి అని కొంతమంది కాపలా సైనికులు చెబుతారు. రహస్య మార్గాల్లో శత్రువులే వచ్చి ఖజానా ఎత్తుకెళ్లారని మరికొందరంటారు. కాదు, రాజు ఎవరినైతే తన వారని నమ్మేవాడో ఆ సన్నిహితులే ఈ ద్రోహానికి పాల్పడ్డారని ఇంకొందరి వాదన. ఇవన్నీ ఒకవైపు వదంతులైతే నాణానికి రెండో వైపు కథ ఇంకోటి ఉంది. నిధిని వాళ్ళు వీళ్ళు దోచారంటం నిజం కాదు. నిజానికి నిధిని ఎవ్వరు దోపిడీ చేయలేదు. ఎప్పుడైతే శత్రువుల చేతిలో ఓటమి తప్పదని సింధురాజు గ్రహించాడో అప్పుడే నిధిని రక్షించుకోవటం కోసం తన మేధస్సుని ఉపయోగించాడు. ఆ సంక్షోభ కాలంలోనే నిధి స్థావరం మార్చాలన్న ఆలోచనకొచ్చాడు. అయితే ఈ సంపదంతా ఎవ్వరికంటా పడకుండా ఎక్కడ దాచటం? తీవ్రంగా ఆలోచించిన ఆ రాజుకి ఒక ఉపాయం తోచింది. పర్వతాలు, నదీ తీరం, భూగర్భం ఇలాంటి ప్రాంతాలైతే ఎవరూ కనిపెట్టరు అన్న ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కలిగిన వెంటనే రాజ్యానికి తూర్పు దిశలో 2 పర్వతాల మధ్య ఉన్న గోలో బంగారు నాణేలు దాచిన కుండల్ని పెట్టాడు. పశ్చిమ దిశలో ప్రవహించే నదీ వంకలో ఒక ప్రత్యేకమైన రాయి కింద వజ్రాలు, దక్షిణ దిశలో ఒక ప్రాచీన దేవాలయం దగ్గర భూగర్భంలో అత్యంత విలువైన రత్నాలు దాచాడు. ఈ 3 స్థలాలకు చెందిన సూచనల్ని ఆ కాలపు భాషలో రహస్య సంకేతాలుగా మార్చాడని జానపదులు చెబుతుంటారు. ఆధునిక కాలంలో అనేక మంది చరిత్రకారులు, నిధుల వేటగాళ్లు, పురావస్తు శాస్త్రవేత్తలు నిధి కోసం అన్వేషణలు జరిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో రహస్య సంకేతాలు, చెక్కబడిన రాతి పలకలు, ప్రాచీన నాణేలు కనిపెట్టిన అసలు నిధి కోసం ఇంకా అన్వేషణలు సాగుతూనే ఉన్నాయి. సింధురాజు దాచిన ఖజానా వెలుగులోకి వస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే నిధి రహస్యం మాత్రం ఇది తెలిసిన వారిని నిరంతరం ఆలోచింపచేస్తూనే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.